హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. చాలామంది కమెంట్స్ పెట్టారు, అక్క మాకు షాప్స్ ఉంది, ఆల్రెడీ కిరాణా షాప్ ఉంది, మేము శారీస్ షాప్స్ని పెట్టుకోవచ్చా, ఎలా పెట్టుకోవాలి, ఏమైనా టిప్స్ చెప్తారా అనేసి అడిగారండి మన సబ్స్క్రైబర్, రెగ్యులర్ సబ్స్క్రైబర్. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అలాగే ఆ సబ్స్క్రైబర్ కూడా ఈ మసాలా బిజినెస్ సంబంధించి కూడా మన దాంట్లో చూసి వాళ్ళ షాప్స్కి తనే వేసుకుంటుందండి. సో మంచి ప్రాఫిట్ అవుతుంది, బాగా రన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క అని చెప్పారండి. సో మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మనకు ఒకవేళ షాప్స్ ఉంటే ఎక్స్ట్రా ఏదైనా బిజినెస్ని మనం దాంట్లో యాడ్ చేయొచ్చా, ఒకవేళ యాడ్ చేస్తే దాన్ని ఏ విధంగా మనం డిస్ప్లే చేయాలి, ఏ విధంగా మనకి కస్టమర్కి కనపడేటట్టు పెట్టుకోవాలి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియో చెప్తానండి. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు చూడండి, బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనకైతే ఆల్రెడీ ఒక షాప్ ఉంది, కిరాణా షాప్ అయితే ఆల్రెడీ ప్రొవిజన్స్ షాపు, కూరగాయలు అన్నీ ఉంటాయి. కానీ మనకి ప్లేస్ చాలా కొంచెం ఎక్కువనే ఉంది అనుకోండి. మనం శారీస్ని ఏ విధంగా డిస్ప్లే చేయాలి, ఫస్ట్ కస్టమర్ రాగానే ఆ శారీస్ని చూసే విధంగా మనం శారీస్ అనేది నీట్గా డిస్ప్లే చేసుకోవాలి. అండ్ అప్పుడప్పుడు డస్ట్ పడకుండా చూసుకోవాలని ఇంతకుముందు వీడియోలలో చెప్పానండి. ఎందుకంటే అవి క్లాత్స్ చూడగానే డస్ట్ అనేది తొందరగా పేరుకుంటుంది. కాకపోతే నీట్గా అప్పటికప్పుడు చూస్తూ మనం క్లీన్ చేసుకుంటూ వస్తే మన శారీస్ అనేది కూడా చాలా బాగుంటాయి. కస్టమర్ చూసిన వెంటనే తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇంకా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సార్ చెప్తారు, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజశేఖర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలో ఏమంటే చాలామంది కామెంట్ చేశారు, ఏమన్నా అంటే మనము శారీస్ బిజినెస్ చేసేటప్పుడు కిరాణా షాప్లో కూడా పెట్టుకోవచ్చా మనము, లేదంటే ఎలాగ మనం డిస్ప్లే చేసుకోవాలి, ఎలాగ కస్టమర్లను తెప్పించుకోవాలి అనేసి చాలామంది కామెంట్ చేశారు. యాక్చువల్గా అయితే మాకైతే కిరాణా షాప్ ఉందని చెప్పాను కదా, ఆ కిరాణా షాప్లో మేము డిస్ప్లే చేసాను అనమాట. ముందర షాప్ ఉంటుంది, కిరాణా షాప్ లోపల ఉంటుంది, ముందర అంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్లో అనమాట, రోడ్డు సైడే ఉంటుంది. అది ఎలాగ మేము డిజైన్ చేసామో చూడండి ఒకసారి, ఎంత బాగుందో చూడండి. ఒక పక్క మొత్తం అంతా ఒక గేట్ పెట్టేసినాం, పైన కమ్మీ పెట్టేసి, కమ్మీ ఫుల్గా పెట్టేసి ఆ పక్క ఈ పక్క కట్టేసినాము. దాని తర్వాత చీరలు మొత్తం కలర్ఫుల్గా ఉండేది, అంటే అట్రాక్షన్ అనమాట. ఎంత బాగుంది చూడండి, నీట్గా చూడండి. కలర్ కానీ ఎల్లో కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలరు, దాని తర్వాత పింక్ కలరు, ఎంత నీట్గా ప్లాన్ చేసి పెట్టాను చూడండి. అంటే రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా అట్రాక్షన్ ఉండాలన్నమాట. ఇలాగ పెట్టిన తర్వాత చూడండి, మనం చూసేదానికి కూడా బాగా ముచ్చటగా ఉంటుంది. కలర్ పింక్ కలర్ చూడండి, మంచిగా ఉంది. పైన చూడండి ఎంత నీట్గా ఉందో. మనం లోపల చూసుకుంటే మా షాప్ ఇదంతా కిరాణా షాపు, మొత్తం ప్రొవిజన్ షాప్ అంతా ఉంటుందన్నమాట. ఇందులో లాస్ట్ ఇది వచ్చేసి పైన వచ్చేసి మనకి కమ్మిలా కట్టేసి పైన రేకులు వేసినాము, ఆ పక్క షాప్ ఉంటుందన్నమాట. ఇలాగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మన కిరాణా షాప్లో అంటే ప్రతి ఒక్కటి పెట్టుకోవచ్చు. శారీ షాప్ అనే కాదు, ఏ షాప్ అయినా మనము ఒక షాప్లో ఏ ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు మనం. ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, శారీ షాప్ కానీ, బుక్స్ కానీ, లేకపోతే స్టేషనరీ ఐటమ్స్ కానీ, నెక్స్ట్ వెజిటబుల్స్ కానీ, ఇలా మనకి షాప్లో స్పేస్ ఉంటే ఏవైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒక దాంట్లో ప్రాఫిట్ రాకపోయినా ఇంకో దాంట్లో ప్రాఫిట్ వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి మనం అన్ని ఐటమ్స్ మిక్స్డ్గా పెట్టుకుంటే కూడా మంచి ప్రాఫిటే ఉంటుందండి. శారీస్ కానీ, బ్లౌజెస్ పీసెస్ కానీ, ఫాల్స్ కానీ, అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, డిక్లీలు కానీ, ఇలా చాలా చాలా ఉంటాయి కదండి. ప్రతిదీ కూడా మనకి షాప్లో అవైలబుల్గా స్పేస్ అంతా ఉంటే కూడా అన్నీ పెట్టుకోవచ్చు. సో మా షాప్లో కూడా మేము అలాగే మేము ఓన్గా కట్టుకున్నామండి. ఆ షాప్ అంతా కూడా రెంట్కి అయితే కాదు. సో మా బావే వచ్చేసి దాన్ని నీట్గా కట్టి పెట్టారు. సో మాకు స్పేస్ మేము కట్టేటప్పుడే కొంచెం ఎక్కువ ప్లేస్ తీసుకొని కట్టుకున్నాము. ఎందుకు అంటే మనం ఎక్స్ట్రా ఏదైనా స్టాక్ పెట్టుకోవాలన్నప్పుడు రేపటి నాపది ఏదైనా ఒక మంచి బిజినెస్కి సంబంధించింది, శారీస్ బిజినెస్ కానీ, ఏదైనా ప్లాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు అండి. ప్లాస్టిక్ బిజినెస్ కానీ ఏదైనా మనం పెట్టుకోవాలి, స్పేస్ బాగుండాలి అనే విధంగా ముందుగా ఆలోచించి కొంచెం స్పేస్ అయితే బాగా ఉండేటట్టుగా పెట్టుకున్నామండి. సో బాగా రన్ అవుతుంది అండ్ మంచిగా అవుతుంది. ఒకవేళ మీరు కూడా కావాలి అనుకున్న వాళ్ళు, ప్రొవిజన్స్ షాప్ ఉన్న వాళ్ళు, ఇలా మనం ప్లాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు, శారీస్ అయినా పెట్టుకోవచ్చు, అండ్ మీరు రన్ అవుతున్న నార్మల్ బిజినెస్ అయినా చేసుకోవచ్చు అండి. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే మనకి ఒక కస్టమర్ ఒక ఐటెం తీసుకోవడానికి వచ్చినప్పుడు మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు, శారీస్ అయినా తీసుకోవచ్చు, అదర్ స్టాక్ అయినా తీసుకోవచ్చు. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ డీమార్ట్, మనం ఒకటి ఐటమ్ తీసుకోవడానికి వెళ్తాము, కానీ అక్కడ వెళ్ళేసరికి ఏమవుతుంది, 2-3 తీసుకొని వచ్చేస్తాం. అంటే మన కళ్ళని అంత అట్రాక్ట్ చేస్తున్నాయి ఆ వస్తువులు, తీసుకోవాలి అనే విధంగా అంత డిస్ప్లే నీట్గా ఉండి కస్టమర్స్ని ఎంత మనము ఒకటి కొనుక్కోవాలని చెప్పి 10 ఎందుకు కొనుక్కుంటున్నాం అంటే మన మైండ్ని, మన మనసుని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఈ కస్టమర్ ఇలా వస్తే ఈ విధంగా ఈ వస్తువులు తీసుకోవాలని ఇంకో వస్తువు తీసుకుంటున్నారు. అదేవిధంగా మన షాప్ని కూడా నీట్గా పెట్టుకోండి, డిస్ప్లే చేయండి. కస్టమర్కి ఏది అట్రాక్టివ్గా బాగా కనిపిస్తే అవే తీసుకుంటారు. కాబట్టి సారీస్ అయినా ఏ ఐటమ్స్ అయినా కొంచెం నీట్ అండ్ డిస్ప్లే పెట్టుకుంటే చాలా చాలా మంచిగా అయితే ఉంటుందండి.
ఇలాగా మనకు ఒక ఓన్ షాప్ ఉండింది అనుకోండి, కిరాణా షాప్ చాలా మందికి ఉంటాయి. మన సబ్స్క్రైబర్లు చాలా మంది అడిగారు అనమాట చాలా వీడియోలో, అన్న మాకు కిరాణా షాప్ ఉంది మేమేమి పెట్టుకోవచ్చు అంటే, ఇలాగ శారీ షాప్ కానీ మనకి మసాలాకు సంబంధించిన మసాలా ఐటమ్ కానీ ప్లాస్టిక్ కానీ ఫ్యాన్సీ ఐటమ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకటి ఇప్పుడు మసాలా కొనేవాళ్ళు మసాలా కొనేవాళ్ళు ఫ్యాన్సీ ఐటమ్ కొనవచ్చు, ఒక ఫ్యాన్సీ ఐటమ్ చూసిన వాళ్ళు శారీస్ కూడా కొనుక్కోవచ్చు పండగ సీజన్లో. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను, మీకు డైలీ పెట్టుకోవడం కూడా అవసరం లేదు. మీరు కిరాణా షాప్లో పండగ సీజన్ ఫెస్టివల్ సీజన్ ఇంకా 10 రోజులు ఉండగా అప్పుడు స్టాక్ తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన కిరాణా షాప్లో స్టాక్ అమౌంట్ ఎక్కువ అవుతుంది, ఒక 50,000 లక్ష రూపాయలు అవుతుంది. కాబట్టి మనకు మళ్ళీ శారీస్ తీసుకుని ఒక 5,000 10,000 పెట్టుకోలేం కదా. కాబట్టి మనకు పండగ సీజన్లో ఫెస్టివల్ సీజన్లోనే మెయిన్ గుర్తుపెట్టుకోండి, మనకి శారీస్ బాగా పోయేది ఎప్పుడంటే ఫెస్టివల్ సీజన్లోనే 10 రోజుల ముందే తెచ్చుకోవాలా. మరి ఫెస్టివల్ రేపనంగా ఈరోజు తెచ్చుకున్నామంటే అవ్వదు, 10 రోజులు కానీ 15 రోజులు ముందే తెచ్చుకొని మన స్టాక్ పెట్టుకొని సేల్ చేసుకోవాలా. అలాగనే ప్లాస్టిక్ ఐటమ్ కానీ నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్ కానీ ప్రతి ఒక్కటి మనకి చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ వచ్చి చెప్తున్నానండి, మనకి షాప్ ఉందనుకోండి, శారీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఈ రెండు కూడా మనకి ఫెస్టివల్స్కి ముందుగా మనం ఒక 10 days ముందుగా తెచ్చుకుంటే చాలా చాలా బాగుతాయి. అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్లో కూడా ఏవి ఎక్కువ ఫెస్టివల్స్ పోతాయో మన ఆడవాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది. బ్యాంగిల్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ నెయిల్ పాలిష్ కానీ అంటే అన్నీ లేకపోయినా ఆ ఫెస్టివల్స్కి కావాల్సిన చిన్న చిన్న సింపుల్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకున్నా కానీ పిల్లలు నుంచి పెద్దల వరకు అందరు తీసుకొని బాగా సక్సెస్ అయ్యి మంచిగా అయితే వెళ్తాయండి. సో మెయిన్ దాని గురించి చెప్తున్నాను. అండ్ ఇంకొకటి మన సబ్స్క్రైబర్ చాలామంది ఏం అడుగుతున్నారంటే కమెంట్స్ పెడుతున్నారు, నెంబర్ ఆఫ్ కమెంట్స్ వస్తున్నాయి, అక్క మీరు వీడియోస్ పెడుతున్నారు కానీ కమెంట్స్ అయితే రిప్లై ఇవ్వట్లేదు అనేసి అడుగుతున్నారండి. సో చాలా మటుకు అందరికైతే రిప్లై ఇస్తున్నామండి, ఎందుకంటే నేను ఇట్లా వీడియోస్ చేసుకుని కొంచెం టైం దొరకట్లేదు. సో అందుకోసమనే రిప్లై ఇవ్వలేకపోతున్నాం. కానీ పర్టికులర్గా ఒక టైం అంటూ తీసుకొని ప్రతి ఒక్క మెసేజ్ కూడా అయితే కంపల్సరీగా అయితే మెసేజ్ ఇస్తామండి. చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో మీకు ఆ డౌట్స్ ఉన్నప్పుడు ప్రీవియస్ వీడియోలో చూడండి, ప్రతి ఒక్కరికి కూడా కమెంట్స్ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమన్నా కొత్తగా ఏమైనా ఐడియాస్ ఉంటే, ఏమైనా కొత్తగా ఇలా చేయాలి బిజినెస్ కానీ ఏమైనా తెలిసిన నాలెడ్జ్ ఏమైనా ఉంటే మీరు మాతో షేర్ చేసుకోవచ్చండి. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం వల్ల మాకు ఐడియా ఏంటో తెలుస్తుంది, నేను 10 మందికి చెప్పి వాళ్ళకు కూడా ఏమైనా యూజ్ అవుతుందో చెప్తాను. సో మీ ఆలోచనలు ఏదున్నా కానీ మా రాజారాణి తెలుగు ఛానల్ ద్వారా తెలియజేయచ్చండి. సో 10 మందికి ఉపయోగపడే మాట కాబట్టి మీరు జాగ్రత్తగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా కమెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే పర్సనల్గా మెయిల్ ఐడి ఇచ్చాము, మెయిల్ ఐడి కూడా మాకు పోస్ట్ చేయండి. అలాగే మీ దగ్గర ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా, ఎవరికైనా 10 మందికి ఉపయోగపడుతుందా, అలాంటి ఏదైనా ఐడియాస్ ఉంటే మేము ఇది చేస్తున్నాము మంచి లాభం వస్తుంది అని అలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే మెయిల్కి పోస్ట్ చేయొచ్చు. అలాగనే మెయిన్ థింగ్ ఏమంటే ప్రతి ఒక్కరూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు కానీ ఎక్కడో చోట వెనుకపడతారు. ఆ వెనుకపడిన చోట ఏదో మీరు కనుక్కున్నారంటే ఎందుకు నేను వెనుకపడుతున్నాను, ఎందుకు బిజినెస్ జరగట్లేదు, ఎందుకు కస్టమర్ రావట్లేదు అని మీరు ఒకసారి ఆలోచించి తెలుసుకున్నారంటే మళ్ళీ ఆగరు, పరిగెడుతూనే ఉంటారు, మీ బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది. ఎక్కడ నిల్చున్నాము, ఏ పరిస్థితుల్లో నిల్చున్నాము, ఎక్కడ మార్కెట్ డల్ అయింది, ఎక్కడ బిజినెస్ డల్ అయిందని మీరు ఆలోచించి ఆ పాయింట్ని అనలైజ్ చేసుకొని బిజినెస్ అనలిటిక్స్ అంటారు ఇందులో ఉన్నాయి. నా దగ్గర బుక్ కూడా ఉంది, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఆ బుక్ కూడా. నేను ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఒక పేజీ చూస్తాను కంపల్సరీగా. కాబట్టి ఆ బిజినెస్ ఎందుకు మనకు డల్ అయింది, ఓకేనా, ఆ పాయింట్ని మీరు పట్టుకున్నారంటే ఎందుకు డల్ అయింది, ఎందుకు ఇంక్రీజ్ అవ్వలేదని మీరు పాయింట్ గెస్ చేసి ఆలోచించి పట్టుకున్నారంటే మీ బిజినెస్ ఎక్కడికో వెళ్తుంది. కాబట్టి బిజినెస్ అనే కాదు, మీ జాబ్ కానీ మీ బిజినెస్ కానీ మీ లైఫ్ కానీ ప్రతి ఒక్కటి మీతో పాటే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్